హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. దిస్ ఇస్ నవీన్ గుడూరి. ఈరోజు మనం ర్యాంకింగ్ సంబంధించి రీజనింగ్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ర్యాంకింగ్ సంబంధించి కేవలం ప్రశ్నలోనే 1-2 సెకండ్లోనే సమాధానం ఎలా చేయాలనేది మీకు ఈ వీడియోలో సింపుల్ ట్రిక్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. ఇంకెవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని వస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఓకేనండి, వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇంకెవరైనా మన యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారంటే యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే ప్లే స్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేసిన మన యాప్ ఉంటుందండి. ఇందులో మీకు టోటల్గా 300 పైగా టాపిక్ ఉంటాయి. ప్రతి టాపిక్ అనేది 100% ట్రిక్స్తో ఉంటాయండి. ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థం విధంగా ర్యాపిడ్ రివిజన్ ద్వారా సిలబస్ అనేది కంప్లీట్ అయ్యే విధంగా ఉంటుంది. ఇది ఎలాంటి ఎగ్జామ్స్కైనా, ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, తెలంగాణలో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, ప్రతి ఎగ్జామ్కి ఈ కోర్స్ అనేది మీకు 100% యూస్ఫుల్గా ఉంటుంది. ప్రతి ఒక్క కోర్సులో ఫ్రీ కంటెంట్ ఉందండి. ఫ్రీ కంటెంట్ చూసి నచ్చిన వారంటే కోర్స్ తీసుకోండి. ఓకేనండి, ఇక మనం టాపిక్లోకి వస్తే ఓకే, ఇది ర్యాంకింగ్ సంబంధించి ఈ వీడియోలో మీకు మొదటి మోడల్ సంబంధించిన ప్రశ్నలు చెప్తాను. ఇందులో డిఫరెంట్ ప్రశ్నలు ఉంటాయి. అవన్నీ కూడా మీకు సింపుల్గా ఎలా చేయాలో చెప్తాను. ఇక్కడ చూడండి, ఈ మోడల్లో మీకు లెఫ్ట్ సైడ్ నుంచి ర్యాంకింగ్ ఇస్తాడు, లేదంటే రైట్ సైడ్ నుంచి ర్యాంకింగ్ ఇస్తాడు. కంప్లీట్గా టోటల్ ఎంత అని అడుగుతాడు. ఓకేనా, లెఫ్ట్ సైడ్ నుంచి ఇస్తాడు, రైట్ సైడ్ నుంచి ఇస్తాడు. టోటల్గా మనకు మొత్తం విద్యార్థులు ఎంతమంది కానీ, మొత్తం ఎంతమంది అని మాత్రం అడుగుతాడు. ఓకేనా, అలాంటి మోడల్ ఈ మొదటి మోడల్ అండి. ఈ మోడల్ అనేది కంప్లీట్గా టోటల్గా ఎంత అని వస్తుంది. లాస్ట్లో చూడండి, మొత్తం ఎంత అని అంటారు. ప్రతి ఒక్క దానికి మొత్తం ఎంత అని అంటారు. అలాంటి క్వశ్చన్స్ అనేవి ఈ మోడల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మోడల్లో ఇంకా మీకు డిఫరెంట్ మోడల్స్ అన్ని మీకు వితౌట్ ఫార్ములా చెప్తాను. ఈ మోడల్ సంబంధించిన ప్రశ్నలన్నీ డిఫరెంట్గా అన్ని చూడండి ఎలా సింపుల్గా చేయాలనేది. ఇప్పుడు ఇందులో మొదటి ప్రశ్న చూడండి, ఒక తరగతిలో రమేష్ యొక్క ర్యాంకు 1 నుండి 9, చివరి నుండి ఎంత 38. అయినా ఆ తరగతిలో మొత్తం ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, మొత్తం ఎంతమంది విద్యార్థులు అనే మోడల్ ఇది. ఓకే, టోటల్గా ఎంతమంది అనే దానికి ఎలా చేయాలి చూడండి. టోటల్ అంటున్నాడు. లెఫ్ట్ సైడ్ నుంచి ఇస్తాడు, రైట్ సైడ్ నుంచి ఇస్తాడు ర్యాంకింగ్ అనేది. ఇక లెఫ్ట్ సైడ్ అన్నా మొదటి నుండి అన్నా ఒకటే. ఓకేనా, రైట్ సైడ్ అన్నా చివరి నుండి అన్నా ఒకటే. ఓకేనా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఓకేనా, ఏదైనా ఒకటే. ఓకేనా, లెఫ్ట్ సైడ్ అన్నా మొదటి నుండి అన్నా ఒకటే, చివరి నుండి అన్నా కుడివైపు నుండి అన్నా ఒకటే. ఓకేనా, ర్యాంకింగ్ ఎంత ఇచ్చాడు మనకు, 1 నుండి 9 అంటున్నాడు. 1 నుండి అంటే లెఫ్ట్ సైడ్ నుంచి 9, రైట్ సైడ్ నుండి ఎంత, చివరి నుండి ఎంత 38 అంటున్నాడు. 38. ఓకేనా, లెఫ్ట్ సైడ్ ఇక్కడ 9, రైట్ సైడ్ చివరి నుండి ఎంత 38. ర్యాంక్ ఒక్కరిదే. ఓకేనా, ఒక్కరిదే. ముందు నుంచి చూస్తేనేమో 9, వెనక నుంచి చూస్తే 38. అయినా టోటల్ ఎంతమంది అంటున్నారు. ఇక్కడ దీంట్లో మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే ఒక్కరి గురించే చెప్తున్నాడు. లెఫ్ట్ సైడ్ నుంచి ఒక్కరి గురించే చెప్తున్నాడు ర్యాంక్ అనేది, రైట్ సైడ్ నుంచి కూడా ఒక్కరి గురించే చెప్తున్నాడు. సో టోటల్గా చూస్తే ఒక్కరినే 2 సార్లు కౌంట్ చేస్తున్నాం మనం. రైట్ సైడ్ నుంచి కౌంట్ చేస్తున్నాం, లెఫ్ట్ సైడ్ నుంచి కౌంట్ చేస్తున్నాం, ఒక్కరినే 2 టైమ్స్ కౌంట్ చేస్తున్నాం. సో మనం ఇక్కడ టోటల్ ఎంతమంది అన్నప్పుడు ఈ 2 సార్లు కౌంట్ చేస్తున్నాం కాబట్టి ఒకసారి తీసేయాలి కదా. 2 సార్లు కౌంట్ చేస్తున్నాం కాబట్టి ఒక్కసారి తీసేయాలి, -1 చేయాలి కదా. దీని నుంచి -1 చేయాలి. ఇవి 2 ప్లస్ చేయాలి. ఇవి 2 ప్లస్ చేసి -1 చేయాలి. ఎందుకంటే ఒక్కరి గురించే లెఫ్ట్ సైడ్ నుంచి చెప్తున్నాడు, రైట్ సైడ్ నుంచి చెప్తున్నాడు కౌంట్ చేసి. సో 2 సార్లు ఒక్కరి గురించే లెక్క పెడుతున్నాం కాబట్టి ఒకటి తీసేయాలి. ఇవి 2 లెఫ్ట్ అండ్ రైట్ ప్లస్ చేయాలి, ఒకటి తీసేయాలి, అంతే. ప్రతి ఒక్క క్వశ్చన్ ఇంతే సింపుల్. ఇంకా ఫార్ములా అనేది ఏం లేదు. ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, క్వశ్చన్లో 9 అంటున్నాడు, 38 అంటున్నాడు. 9 + 38 ఎంత, 9 + 38 47 కదా. ఒకటి మైనస్ చేయండి, ఒకటి మైనస్ చేస్తే ఎంత 46 అనేది ఆన్సర్. 46 అనేది ఆన్సర్. ఇది మీకు అర్థం కావడానికి చెప్పాను. ఓకేనా, కౌంట్ అనేది ఇద్దరిని ఒక సైడ్ నుంచి 9 అంటున్నాడు, ఒక సైడ్ నుంచి 38 అంటున్నాడు. ఒక్కరినే 2 సార్లు లెక్క పెట్టాడు కాబట్టి కౌంట్ అనేది మనం ఒకటే తీసుకోవాలి. సో ఇతని నుంచి మనం ఒకటి మైనస్ చేసుకుంటే సరిపోతుంది. ఇది అర్థం కావడానికి ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ క్వశ్చన్ నుంచి క్వశ్చన్లోనే చేసుకోవచ్చు. ఇంకా ఇదంతా రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి, మీరు ప్రశ్నలోనే చేయొచ్చు. ఇంకా ఒక తరగతిలో మహేష్ యొక్క ర్యాంక్ ఎంత అంటున్నాడు, 1 నుండి 17, చివరి నుండి 37. సో ఇందులో ఒక్కరి గురించే చెప్తున్నారు, మహేష్ గురించే చెప్తున్నారు. 2 సార్లు లెక్క పెడుతున్నాడు. ఇక్కడ 1 నుండి 17 అంటున్నాడు, మళ్ళీ చివరి నుంచి కూడా లెక్క పెట్టాడు 37 అంటున్నాడు. ఓకేనా, సో 2 టైమ్స్ లెక్క పెట్టాడు కాబట్టి ఇవి 2 ప్లస్ చేసి మైనస్ చేస్తే సరిపోతుంది. అయినా తరగతిలో మొత్తం ఎంతమంది విద్యార్థులు ఉన్నారు. ఓకేనా, కంప్లీట్ చెప్పండి. ఇంకా 17 + 37 ఎంత, 17 + 37 మైండ్ క్యాలిక్యులేషన్ డైరెక్ట్. ఇంకా 54. ఓకేనా, 54 వచ్చింది కదా. 2 సార్లు లెక్క పెట్టాడు కాబట్టి మహేష్ని ఒకసారి తీసేయండి. 54 - 1 ఎంత 53 అనేది ఆన్సర్. 17 + 37 54 -1. ఆ -1 ఎందుకు ఇస్తున్నాం, మహేష్ని 2 టైమ్స్ లెక్క పెట్టాడు. మొదటి నుండి లెక్క పెట్టాడు, చివరి నుండి లెక్క పెట్టాడు. ఓకేనా, తీసేస్తే సరిపోతుంది. 53 అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి,
ఒక తరగతిలో బాలురు అందరూ కలిసి ఒక వరుసలో నిల్చున్నారు. ఒక బాలుడు గురించి చెప్తున్నాడు. మొదటి నుండి మరియు చివరి నుండి ఒకే స్థానంలో, చివరి నుండి కూడా ఒకే స్థానంలో ఎంత 19వ స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు ఒక బాలుడు ఉన్నాడు, మొదటి నుంచి చూసినా 19th ర్యాంకే, చివరి నుంచి చూసినా మళ్ళీ 19th ర్యాంకే. ఓకేనా, ఒక్కరి గురించే మనకు 2 times చెప్పాడు. ఓకేనా, కౌంట్ చేసి చెప్పాడు 19th ర్యాంక్. ఫస్ట్ నుంచి చూసినా 19th, లాస్ట్ నుంచి చూసినా 19th అంటున్నాడు. సో టోటల్గా మనకు ఒక్కరిని 2 సార్లు లెక్క పెట్టాడు ఒక బాలుడి గురించి. ఇవి రెండు ప్లస్ చేయండి. 19 + 19 ఎంత? 38. 2 సార్లు కౌంట్ చేశాడు కాబట్టి ఒకటి తీసేయండి. 38 నుంచి ఒకటి తీసేస్తే ఎంత? 37 ఆన్సర్. ఓకేనా, 37 అనేది ఆన్సర్. అర్థమైందా? చాలా సింపుల్. మనకు టోటల్ ఎంత అన్నప్పుడు రైట్ సైడ్ నుంచి ఒక ర్యాంక్ ఇస్తాడు, లెఫ్ట్ సైడ్ నుంచి ఎంత అనేది ఇస్తాడు. అవి రెండు ప్లస్ చేయాలి, ఒకటి తీసేయాలి. ఓకేనా, ఒకటి మేనేజ్ చేస్తే సరిపోతుంది. ఇందులో ఇంకా డిఫరెంట్ ఉంటాయి క్వశ్చన్స్. చూడండి, ఇక చూడండి, ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. కొందరు విద్యార్థులు ఒక వరుసలో నిల్చున్నారు. విజయ్ అనే అతను ఎడం వైపు నుండి 15వ ర్యాంక్ ఉన్నాడు, 15వ స్థానంలో ఉన్నాడు. ఓకేనా, ఒకవేళ తను 4 స్థానాలు కుడివైపు ప్రయాణించిన కుడివైపు నుండి 8వ స్థానంలో ఉంటాడు అని అంటున్నాడు. ఒక్కరి గురించే చెప్తున్నాడు, కాకపోతే కొంచెం డిఫరెంట్ క్వశ్చన్ అనేది కొంచెం చేంజ్ అయింది. ఇక్కడ చూడండి, ఎడమ వైపు నుంచి 15వ ర్యాంక్ ఉన్నాడు విజయ్, 15వ ర్యాంక్ ఉన్నాడు, 15th ర్యాంక్ ఎడమ వైపు నుంచి. నెక్స్ట్ ఏమంటున్నాడు, జాగ్రత్త చూడండి. ఒకవేళ తను 4 స్థానాలు కుడివైపు ప్రయాణించిన అంటున్నాడు. ఎడమ వైపు నుంచి కుడివైపు ఇటే కదా, 4 స్థానాలు ఇటు ముందు ప్రయాణిస్తే అంటున్నాడు, +4. ఓకేనా, 4 స్థానాలు ప్రయాణిస్తే ఎంత? 15 + 4 ఎంత? 15 + 4 19 అనేది మనం వేసుకోవాలి. ఎడం వైపు నుంచి మనకి ఇక్కడ టోటల్గా మనకు 19 వచ్చింది. ఓకేనా, ఇప్పుడు యాజ్ యూజువల్ సేమ్ ఇంతకుముందు క్వశ్చన్ లానే చేయండి. కుడివైపు నుంచి ఎంత ఇచ్చారు ర్యాంక్? కుడివైపు నుండి 8వ స్థానం అంటున్నాడు. కుడివైపు నుంచి 8వ స్థానం అంటున్నాడు, 8వ స్థానం. సో 19 + 8 దీన్నే మళ్ళీ రిపీటెడ్గా కౌంట్ చేశారు. ఒక్కరి గురించే 2 సార్లు మళ్ళీ కౌంట్ చేస్తున్నాడు కాబట్టి 19 + 8 ఎంత? 19 + 8 27. సో ఒక్కరి గురించి 2 సార్లు కౌంట్ చేశాడు కాబట్టి ఎడం వైపు నుంచి కుడివైపు నుంచి కౌంట్ చేశాడు కాబట్టి, ఎందుకంటే ఇక్కడ 4 స్థానాలు దాటితే 19 అన్నాడు, రైట్ సైడ్ నుంచి అతను 8వ స్థానంలో ఉంటాడని అంటున్నాడు. ఒక్కరి గురించి 2 సార్లు కౌంట్ చేశాడు కాబట్టి 27 నుంచి ఒకటి తీసేయండి. ఓకేనా, టోటల్గా రెండింటిని ప్లేస్ చేస్తే మనకు 27 వచ్చింది. దీని నుంచి ఒక్కరిని 2 సార్లు కౌంట్ చేస్తున్నాడు కాబట్టి ఒకటి తీసేస్తున్నాం, 26 అనేది ఆన్సర్. ఓకేనా, అర్థమైందా? ఇది మీకు అర్థం కావడానికి బోర్డు మీద పెన్ అనేది పెట్టడం జరుగుతుంది, లేదంటే డైరెక్ట్ మీకు క్వశ్చన్లోనే సమాధానం చేయొచ్చు. ఓకేనా, ఇక్కడే 15th ర్యాంక్ అంటున్నాడు, మళ్ళీ కుడివైపు 4 స్థానాలు అంటున్నాడు, 15 + 4 ఇక్కడే 19 వేసుకోవాలి. మళ్ళీ కుడివైపు నుంచి ఎంత? 8 అంటున్నాడు, 19 + 8 వేసుకోవాలి, ఎంత? 27 వస్తుంది. 27 కాబట్టి ఒకటి 2 సార్లు రిపీట్ చేశారు కాబట్టి -1 చేసుకుంటే 26. ఓకేనా, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో 2 secondsలో చేయొచ్చు. దీనికి ఏమైనా ఫార్ములాస్ అనేది వాడుతున్నామా? ఏం ఫార్ములాస్ అవసరం లేదు, జస్ట్ మైండ్ క్యాలిక్యులేషన్ అంతే. ఓకేనా, ఒక్కరి గురించే కౌంట్ చేస్తున్నాడు ఒకటి, 2 times కౌంట్ చేస్తున్నాడు ఒకటి, -1 చేయాలి. లెఫ్ట్ సైడ్ నుంచి మనకి ఎంత ఇస్తాడో ర్యాంక్ తీసుకోవాలి, రైట్ సైడ్ నుంచి ఎంత ఇస్తాడో ర్యాంక్ తీసుకోవాలి, 2 ప్లస్ చేయాలి, -1 చేసేస్తే సరిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది కొంచెం డిఫరెంట్ క్వశ్చన్, ఇలాంటివి ఎక్కువ ఎగ్జామ్లు అడుగుతాడు. చూడండి, తారుమారు చేసుకోవడం అనేది ఉంటుంది. వీళ్ళిద్దరూ పరస్పరం ర్యాంకింగ్స్ అనేవి తారుమారు చేసుకుంటారు, స్థానాలు అనేవి. అలాంటి మోడల్ ఇది. తారుమారు చేసుకోవడం అంటే ఇందులో ఇద్దరు గురించి చెప్తాడు, ఇంకా ఒకరి గురించి కాదు, ఇద్దరిని మెన్షన్ చేస్తాడు. ఇద్దరు వ్యక్తులను మెన్షన్ చేసుకుంటూ ర్యాంకింగ్స్ అనేది చెప్పడం జరుగుతాడు. వారి ప్లేస్లోనే తారుమారు చేసుకున్న తర్వాత ఎంత అని అంటాడు మొత్తం అనేది విద్యార్థులు. ఇక్కడ చూడండి, మీకు అర్థమవుతుంది. కొందరు బాలురు ఉన్నారు, వరుసలో నిల్చున్నారు. కృష్ణ ఎడం వైపు నుండి 7వ స్థానంలో మరియు రాజు కుడివైపు నుండి 12వ స్థానంలో. ఇక్కడ వరకు ఫైన్, బాగుంది. కృష్ణ గురించి చెప్తున్నాడు, రాజు గురించి చెప్తున్నాడు. ర్యాంకింగ్స్ చూడేపాడు ఎంత? 7వ స్థానంలో ఒకరుంటే రాజు కుడివైపు నుండి 12వ స్థానం అంటున్నాడు. అయితే తర్వాత వారిద్దరూ వారి స్థానాలను పరస్పరం తారుమారు చేసుకుంటే, అరే నీ ప్లేస్లో నేను కూర్చుంటే నా ప్లేస్లో నువ్వు కూర్చో అని ఒక్కొక్కరు తారుమారు చేసుకున్నారు. తారుమారు చేసుకున్నప్పుడు అప్పుడు ఏమైతే ర్యాంకింగ్స్? కృష్ణ ఎడం వైపు నుండి ఎన్నో స్థానం అవుతుంది? 22వ స్థానంలో ఉంటాడు. అయినా వరుసలో మొత్తం విద్యార్థులు ఎంతమంది? ఈ క్వశ్చన్ సంబంధించి ఇదంతా అవసరం లేదు, మనకు కావాల్సింది ఆన్సర్. ఇప్పుడు చూడండి, కృష్ణ అనే అతను మనకు 2 సార్లు వచ్చాడు క్వశ్చన్లో. కృష్ణాది మాత్రమే చేంజ్ అయింది తారుమారు చేసుకుంటే స్థానం అనేది. ఇక్కడ రాజు చేంజ్ అయిందా? రాజు అనేది 2 సార్లు రిపీట్ అయిందా క్వశ్చన్లో? కాలేదు. సో ఇక్కడ జాగ్రత్త చూడండి, కృష్ణ మనకి ఇక్కడ వచ్చాడు, ఇక్కడ వచ్చాడు. రాజు అనేది ఓన్లీ కేవలం ఇక్కడ మాత్రమే వచ్చాడు. ఓకేనా, మిగతా ఎక్కడ రాజు లేడు. సో చేంజ్ అయింది ఎవరిది? కృష్ణ ఒక్కరిదే కదా. కృష్ణ ఒక్కరి స్థానమే చేంజ్ అయింది తారుమారు చేసుకుంటే. మనకు కావాల్సింది అల్టిమేట్గా లాస్ట్లో ఎవరిది చేంజ్ అయింది చూసుకోవాలి, అదే కౌంట్ చేసుకోవాలి. మనం లాస్ట్లో చివరగా మనకి ఏది చేంజ్ అయింది అనేది చూసుకోవాలి. కృష్ణకు సంబంధించి మొదట మనకి ఏమి ఇచ్చాడు? ఎడం వైపు నుంచి ఒక స్థానం ఇచ్చాడు. దీని గురించి మనకి ఇప్పుడు అవసరం లేదు, ఎందుకు చెప్పాలా? లాస్ట్లో మనకు ఆల్రెడీ కృష్ణ గురించి ఫైనల్గా అల్టిమేట్గా మనకి ఎంత స్థానం అనేది ఇచ్చాడు, అదే తీసుకోవాలి.
కృష్ణ అనేది ఎడం వైపు నుంచి ఎంత తీసుకోండి, ఎడం వైపు నుంచి కృష్ణాది ఎంత, కృష్ణాది ఎంత, ఇది మీకు అర్థం కావడానికి నేను రాస్తున్నాను. 22 అంటున్నాడు. ఇదే అల్టిమేట్గా మనకు చేంజ్ అయింది ఏంటి, ఈ 22. ఓకేనా, కృష్ణాది తీసుకున్నాం. రాజుది ఎంత, కుడివైపు నుంచి 12. ఇక్కడ ఎడం వైపు నుంచి కృష్ణ అన్నప్పుడు అల్టిమేట్గా కుడివైపు నుంచి ఏమవుతుంది, రాజుదే వస్తుంది కదా. కుడివైపు నుంచి రాజుది ఎంత, రాజుకు సంబంధించి 12. ఇది చేంజ్ ఏం లేదు, 12. ఓకేనా, కృష్ణాది మాత్రమే 7 ఉండేది, తారుమారు చేసుకోక మనకు 22 అయింది. ఓకేనా, మనం 22 తీసుకోవాలి. ఓకే, లాస్ట్లో ఏది ఉందో అదే తీసుకోవాలి. రాజుది మాత్రం యాజ్ ఇట్ ఈస్గా 12 ఉంటుంది. 22 + 12 చేయండి, 22 + 12 మళ్ళీ ఒకటి మైనస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఏదైనా మనం 2 కుడివైపు నుంచి ఎడమ వైపు నుంచి యాడ్ చేసుకోవాలి, ఒకటి మైనస్ చేసుకుంటే సరిపోతుంది. 22 + 12 ఎంత, 34 - 1 ఎంత, టోటల్గా 33 అవుతుంది. ఓకేనా, 33 అనేది ఆన్సర్. అర్థమైందా? ఇంకో క్వశ్చన్ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. సేమ్ ఇలాంటి క్వశ్చన్ ఇంకోటి చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఒక వరుసలో రాజేష్ ఎడమ వైపు నుండి 5వ స్థానంలో ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ కళ్యాణ్ గురించి ఇస్తున్నాడు. కళ్యాణ్ కుడివైపు నుంచి 12వ స్థానంలో ఉన్నాడు. వారిద్దరు స్థానాలను తారుమారు చేసుకుంటే రాజేష్ ఎడమ వైపు నుండి ఎంత అవుతున్నాడు, ఇక్కడ 10వ స్థానంలో ఉంటాడు. ఆ వరుసలో మొత్తం బాలర్ ఎంత, సేమ్ ఇంతకుముందు క్వశ్చన్ లానే కదా. ఇప్పుడు చెప్పండి, ఎవరు డబల్ టైం రిపీట్ అయ్యారు దీంట్లో, రాజేషా కళ్యాణ? ఇక చూడండి, రాజేష్ ఇక్కడ 1 టైం రిపీట్ అయ్యాడు, మళ్ళీ తారుమారు చేసుకుంటే కూడా రాజేష్ స్థానమే మారింది. ఓకేనా, రాజేష్ అనే అతను 2 టైమ్స్ రిపీట్ అయ్యాడు మనకి ఇక్కడ. సో మనకి ఇక్కడ కళ్యాణ్ అనేది కేవలం 1 టైం మాత్రమే వచ్చింది. కళ్యాణ్ స్థానం అనేది మార్పు ఉండదు. కుడివైపు నుంచి కళ్యాణ్ స్థానం అనేది 12వ స్థానం అలానే ఉంటుంది. రాజేష్ది మాత్రమే మారింది. సో రాజేష్ మారిన తర్వాత ఏది మాత్రమే తీసుకోవాలి, మారిన తర్వాత. ఈ మొదటిది మనకు అవసరం ఆ స్టేట్మెంట్ ఇక్కడ వరకు. ఇంకా రాజేష్ గురించి ఎడమ వైపు నుంచి 5వ స్థానం అని అవసరం లేదు. ఇంకా రాజేష్ అని అల్టిమేట్గా మనకి ఎడమ వైపు నుంచి ఎంత అంటున్నాడు, 10వ స్థానం. సో మనం ఇప్పుడు ఏమేమి వేసుకోవాలి, రాజేష్ ఎంత స్థానం 10, కళ్యాణ్ ఎంత స్థానం కుడివైపు నుంచి 12, 10 + 12 మైండ్ క్యాలిక్యులేషన్, 10 + 12 ఎంత, 22, 22 - 1 ఎంత, 21 ఆన్సర్. 21 అనేది ఆన్సర్. ఓకేనా, పెన్ పేపర్ పెట్టకుండా చేయొచ్చు. రాజేష్ది మనకు 10, కళ్యాణ్ ఎంత 12, లెఫ్ట్ ప్లస్ రైట్ 2 కలపాలిగా, టోటల్ అంటే 10 + 12 ఎంత, 22, 22 - 1 ఎంత, 21. ఓకేనా, మైండ్ క్యాలిక్యులేషన్ ద్వారా చేసుకోవచ్చు ఈ ప్రశ్నలు. ఇలాంటి ప్రశ్నలు చూడడానికి మాత్రమే పెద్దగా ఉంటాయి, చదవడానికి మాత్రమే టైం తీసుకుంటుంది. చేయడానికి కాదు, క్వశ్చన్ చేయడానికి కాదు, చదవడానికి మాత్రమే టైం పడుతుంది. క్వశ్చన్ చేయడానికి 2 సెకండ్స్లో చేయొచ్చు. ఓకేనా, చాలామంది ర్యాంకింగ్ సంబంధించి ఫార్ములాస్ వేస్తూ ఉంటారు, ఏదేదో ఫార్ములాస్ వేసుకొని చేస్తారు. ఆ ఫార్ములాస్ అవసరమే లేదు. జస్ట్ మన కాన్సెప్ట్ అర్థమైతే ఆ కాన్సెప్ట్ ప్రకారం యాడ్ చేయాలన్నా తీసేయాలన్నా తెలిస్తే సరిపోతుంది. ఓకేనా, ఈ మోడల్లో టోటల్ అని అడిగితే మాత్రం లెఫ్ట్ రైట్ 2 ప్లస్ చేసి తర్వాత ఒకటి తీసేస్తే సరిపోతుంది. ఓకేనా, ఎందుకంటే రిపీటెడ్గా ఒక్కరి గురించే చెప్తాడు. లెఫ్ట్ సైడ్ నుంచి ర్యాంకింగ్ చెప్తాడు, రైట్ సైడ్ నుంచి ర్యాంకింగ్ చెప్తాడు. కాబట్టి ఇద్దరు గురించి ఒకేసారి కౌంట్ చేస్తున్నాడు. కాబట్టి ఒక పర్సన్ని 2 సార్లు కౌంట్ చేస్తున్నాడు. కాబట్టి ఒకటి తీసేయాల్సి వస్తుంది. ఓకేనా, -1 ఎందుకు అంటే అది కాన్సెప్ట్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కొంచెం ఇంకా డిఫరెంట్, ఇంకా దీనికంటే కొంచెం అడ్వాన్స్ మోడల్. ఓకేనా, ఇప్పుడు స్టార్టింగ్లో మీకు ఈజీ, డైరెక్ట్ ప్లస్ చేసేసి మైనస్ చేయడం. సెకండ్ తారుమారు చేసుకునేది, దీంట్లోనే టోటల్ ఎంత దానిలోనే తారుమారు చేసుకోవడం అనే మోడల్. ఇప్పుడు దీంట్లోనే టోటల్ ఎంత, ఈ మోడల్లోనే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఓకేనా, చూడండి ఈ మోడల్ చూడండి. ఒక తరగతిలో హర్ష మొదటి నుండి 10వ ర్యాంక్, సిద్ధు చివరి నుండి 20వ ర్యాంక్ 20 ర్యాంక్, నవీన్ సిద్ధు కన్నా 11 ర్యాంకులు ముందు మరియు హర్ష కన్నా 21 ర్యాంకులు వెనక అయినా ఆ తరగతిలో మొత్తం ఎంత. ఇప్పుడు ఈ క్వశ్చన్లో వీరిద్దరితో పాటు 3వ వ్యక్తిగా నవీన్ అనే అతన్ని ఇంట్రడ్యూస్ చేసి వీరిద్దరిని కంపేర్ చేసుకుంటూ క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇక్కడ నవీన్ ఆధారంగా తీసుకొని 3వ వ్యక్తి నవీన్ ఆధారంగా చేసుకొని క్వశ్చన్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఇద్దరు వ్యక్తుల గురించి ఇచ్చాడు ర్యాంకింగ్స్ అనేవి, నవీన్ని మధ్యలో థర్డ్ పర్సన్ని పెట్టి అతని నుంచి వీళ్ళ ర్యాంకింగ్స్ అనేవి మళ్ళీ చేంజ్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ హర్ష ర్యాంక్ ఎంత అంటున్నాడు, 10th అంటున్నాడు. 10th మొదటి నుంచి హర్ష ర్యాంక్ ఎంత, 10. ఓకేనా, చివరి నుండి సిద్ధు ర్యాంక్ ఎంత, చివరి నుండి సిద్ధు ర్యాంక్ ఇక్కడ సిద్ధుకు సంబంధించి చెప్తున్నాడు 20 అంటున్నాడు చివరి నుండి. అయితే నవీన్ గురించి కంపేర్ చేస్తారు, నవీన్ నుంచి వీరిద్దరిని కంపేర్ చేస్తారు. సిద్ధు కన్నా నవీన్ అనే అతను 11 ర్యాంకులు ముందు, సిద్ధు కన్నా 11 ర్యాంకులు ముందు. సిద్ధు ఇక్కడ ఉన్నాడు కదా, సిద్ధు కన్నా 11 ర్యాంకులు ముందు అంటే ఇటే కదా, ఇంకా 11 ర్యాంకులు ప్లస్ 11. సో టోటల్గా మనకు ఇక్కడ ఎంత అవుతుంది, 20 + 11 ఎంత, 31 అవుతుంది. ఇక్కడ 31. ఓకేనా, ఇక్కడ వరకు మొదటిది అయిపోయింది. నెక్స్ట్ సిద్ధు నుంచి కంపేర్ చేస్తే అయిపోయింది, 31 వచ్చింది. నెక్స్ట్ హర్షతో కంపేర్ చేస్తే హర్ష కన్నా ఎంత, 21 ర్యాంకులు వెనక
హర్ష కన్నా 21 ర్యాంకులు వెనక. ఇక్కడ హర్ష ఉన్నాడు, హర్ష మొదటి నుంచి ఎంత 10వ ర్యాంకు. హర్ష కన్నా 21 ర్యాంకులు వెనక అంటే ఈ 10కి తర్వాతనే కదా, 10 తర్వాతనే ప్లస్ 21 ర్యాంక్స్ వెనక. హర్షది 10th ర్యాంక్ అంటే ఇక్కడ హర్ష కన్నా 21 ర్యాంకులు ఇంకా వెనక ఉంటాడు. ఓకేనా, 10 + 21 ఎంత? హర్షని చూసినా కూడా 10 + 21 31 అవుతుంది. ఓకేనా, 31 + 31. ఓకేనా, 31 + 31 అవుతుంది. టోటల్గా మనకు వచ్చేసింది ఇంకేంటి, నవీన్ తోటి నవీన్ తోటి ఇవి 2 ర్యాంకులు అనేది కంపారిజన్ చేసుకున్నారు, లెఫ్ట్ అండ్ రైట్. హర్ష తోటి సిద్ధు తోటి కంపారిజన్ చేసుకున్న తర్వాత ఇలా వేసుకోవాలి. ఓకేనా, హర్ష కన్నా 21 ర్యాంకులు వెనక ప్లస్ 10 + 21. నెక్స్ట్ సిద్ధు కన్నా 11 ర్యాంకులు అనేది ముందు. సిద్ధు కన్నా 11 ర్యాంకులు. సిద్ధు వెనక నుంచి మనకి 20 ఉంటే 11 ర్యాంకులు ముందంటే, సిద్ధు కన్నా 11 ర్యాంకులు ముందంటే 20కి ఇంకా 11 ముందు. ఓకేనా, 31 అవుతుంది. ఇక్కడ నుంచి మన సిద్ధు మన చివరి నుంచి ఉన్నాడు కాబట్టి దీనికన్నా 11 ర్యాంకులు ముందు అంటే 31. లాస్ట్ నుంచి మనకు 31 అవుతుంది. ఇటు నుంచి మన హర్ష నుంచి చూసుకుంటే మనకు మొదటి నుంచి 21 ర్యాంకులు హర్ష కన్నా వెనక అంటున్నాడు. హర్ష కన్నా వెనక అంటే 10 + 21. హర్ష 10వ ర్యాంక్ అయితే అది ఇంకా 10వ ర్యాంక్ కన్నా ఇంక 21 ఎక్కువ అంటున్నాడు కాబట్టి 10 + 21 31 అయింది. ఇక్కడ 31 + 31 ఎంత? 62 అవుతుంది. సో -1 చేస్తే ఎంత? 61. సేమ్ కాన్సెప్ట్ 61. ఓకేనా, 61 అనేది ఆన్సర్. అర్థమైందా? ఇక్కడ థర్డ్ పర్సన్ ఇంట్రడ్యూస్ చేసి వీళ్ళ ర్యాంకింగ్స్ అనేవి నిర్ధారించడం జరిగింది. ఓకేనా, వాటి ప్రకారం వేసుకోవాలి. ఫస్ట్ మనం బేసిక్గా వీళ్ళ ర్యాంక్స్ ఎంత అనేది వేసుకోవాలి, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి వేసుకోవాలి. హర్ష నవీన్ వేసుకున్న తర్వాత థర్డ్ పర్సన్ తోటి కంపేర్ చేసుకుంటూ వేసుకోవాలి వీళ్ళ ర్యాంకింగ్స్ అనేవి. వీళ్ళని కంపేర్ చేసుకుంటూ ఎన్ని ర్యాంకులు ముందు ఎన్ని ర్యాంకులు వెనుక అనేది చెప్తాడు. అంతే మీకు ఇది అర్థం కావడానికి రాశాను. ఓకేనా, ఇదంతా మనం రాయాల్సిన అవసరం లేదు, మైండ్ క్యాలిక్యులేషన్ ద్వారా చేసుకోవచ్చు ప్రాక్టీస్ చేస్తే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కొంచెం ఇంతకుముందు కన్నా కొంచెం అడ్వాన్స్ మోడల్. ఇక్కడ చూడండి, ఒక తరగతిలో ఏ మొదటి నుండి 11వ ర్యాంక్, బి చివరి నుండి 23వ ర్యాంక్. ఇక్కడ వరకు ఫైన్. ఓకేనా, ఏ మొదటి నుండి, ఏకి సంబంధించి చెప్తున్నాం, ఏ మొదటి నుండి ఎంత? 11వ ర్యాంక్. బి చివరి నుండి ఎంత? చివరి నుండి బి అనేది 23వ ర్యాంక్. ఓకేనా, నెక్స్ట్ సి అనే విద్యార్థి, సి వచ్చాడు ఇక్కడ మళ్ళీ. సి అనే విద్యార్థి ఏ కన్నా 7 ర్యాంకులు వెనక. ఏ ఉంది ఇక్కడ, ఏ కన్నా 7 ర్యాంకులు వెనక. ఏ ర్యాంక్ అనేది 11th ర్యాంక్ క్లాస్లో. ఏ కన్నా 7 ర్యాంకులు వెనక అంటే సీది ఎంత అవుతుంది? దీని తర్వాత 7 ర్యాంకులు వెనక అంటే ఇక్కడ చూడండి 11కి +7. సికి సంబంధించి చెప్తున్నాం ఎంత? 18 కదా, 18. ఇక్కడ వరకు మీరు ఫైన్. ఏ అనేది మనకి 18 వచ్చింది ఏకి సంబంధించి కంపారిజన్ చేస్తే. నెక్స్ట్ ఆ చివరి నుండి కూడా మనకు ఏదో ఒక పాయింట్ ఇస్తాడు, అది ఒకటి మనకు వచ్చేస్తే సమాధానం అనేది వస్తుంది. నెక్స్ట్ ఏమిచ్చాడు? మరియు ఏ కామా బీలకు సరాసరి మధ్యలో ఉంటాడట. సి అనే విద్యార్థిని కంపేర్ చేసుకుంటూ చెప్పాడు. ఇంతకుముందు క్వశ్చన్లో మీకు నవీన్ని కంపేర్ చేసుకుంటూ చెప్పినట్టు ఇక్కడ సి అనే విద్యార్థి గురించి కంపేర్ చేసుకుంటూ చెప్తున్నాడు. సి అనే విద్యార్థి ఏ మరియు బికి సరాసరి మధ్యలో ఉంటాడు. ఇక్కడ మనకు ఆల్రెడీ ఇక్కడ +7, ఇక్కడ 7 చేసాం. ఇక్కడ ఏ నుంచి మనం 7 చేస్తే 18 వచ్చింది. ఇక్కడ బి నుంచి కూడా +7 చేస్తేనే కదా మధ్యలో ఉన్నట్టు. ఇక్కడ బి నుంచి కూడా +7 చేస్తేనే సరాసరి ఏబికి మధ్యలో ఉన్న వ్యక్తి అవుతాడు సి అనే వ్యక్తి. ఓకేనా, ఇటు బి నుంచి మనకు చూస్తే ఇక్కడ 23 ర్యాంక్ ఉంది. 23 నుంచి ఇక్కడ మన సరాసరి మధ్యలో రావాలంటే సి అనే వ్యక్తి 23 + 7 ఎంత? 23 + 7 30 అయిందా? 30. మనకి ఇటు చివరి నుంచి చూస్తే కూడా 30 అనేది వచ్చింది. చివరి నుంచి కూడా 30 అనేది వచ్చింది. మొదటి నుండి 18 వచ్చింది. ఇవి మనకు వచ్చిన నెంబర్స్. మొదటి నుంచి 18 వచ్చింది, చివరి నుండి 30 వచ్చింది. ఓకేనా, ఇప్పుడు చేయండి, ఇవి 2 ప్లస్ చేయండి. మొదటి నుంచి వచ్చింది, చివరి నుండి వచ్చింది. ఓకేనా, సరాసరి మధ్యలో. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సి అనే వ్యక్తిని మనం కంపేర్ చేశాము. సి అనే వ్యక్తిని సరాసరి మధ్యలో ఉండడానికి ఇక్కడ 11 నుంచి 7 యాడ్ చేసి 18 వచ్చింది. మనకు మొదటి నుంచి 7 యాడ్ చేసి 18 వచ్చింది. చివరి నుండి 23కి మళ్ళీ ఇక్కడ 7 యాడ్ చేస్తే మనకు 30 వచ్చింది. 23 + 7 30. సో 2 సార్లు ఒక వ్యక్తిని కౌంట్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ లాస్ట్లో మనకు -1 చేయాలి. ఓకేనా, ఒకేసారి మనం ఒక వ్యక్తిని 2 సార్లు లెక్క పెడుతున్నాం కాబట్టి ఒకటి మేనేజ్ చేయాలి. ఇవి 2 ప్లస్ చేసి ఒకటి మేనేజ్ చేస్తే సమాధానం వస్తుంది. 30 + 18 ఎంత? 48 -1 47 అనేది ఆన్సర్. అర్థమైందా? ఎందుకు మేనేజ్ చేస్తున్నాం అనేది మనకు అర్థమైతే సరిపోతుంది. ఇలా మనం ర్యాంకింగ్ సంబంధించి మొదటి మోడల్ అండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇలా చాలా సింపుల్గా మనము ఎలాంటి ఫార్ములాస్ యూజ్ చేయకుండా కేవలం 1-2 సెకండ్స్లోనే సమాధానం చేయొచ్చు. ప్రశ్న మాత్రమే మనకు చదవడానికి టైం తీసుకుంటుంది, సమాధానం చేయడానికి 1-2 సెకండ్స్లో చేయొచ్చు. ఓకేనా, పెన్ను పేపర్ లేకుండా ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్లో ర్యాంకింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క ఎగ్జామ్లో ర్యాంకింగ్ సంబంధించి క్వశ్చన్స్ అడుగుతాడు. ఇది మొదటి మోడల్ వీడియో. మీకు నెక్స్ట్ మోడల్స్ ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. అవన్నీ కూడా మీకు ఈజీగా అర్థం విధంగా వితౌట్ ఫార్ములాస్ సింపుల్గా అర్థం విధంగా చెప్తాను. కాబట్టి నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసే కేవలం లైక్ మాత్రమే. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి.
ఇంకెవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇంకెవరైనా మన యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారంటే యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే ప్లే స్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ టైప్ చేసిన మన యాప్ ఉంటుందండి. ఇందులో మీకు టోటల్గా 300 పైగా టాపిక్లు ఉంటాయి. ప్రతి ఒక్క టాపిక్ అనేది 100% ట్రిక్స్తో ఉంటాయి. 100% ట్రిక్స్తో ప్రిపేర్ చేయబడిన ఏకైక యాప్ ఉమ్మడి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 100% ట్రిక్స్తో ఎలాంటి యాప్ లేదండి. కేవలం నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్ మాత్రమే ఉంది. ఇది మీకు ఎలాంటి ఎగ్జామ్స్కైనా, ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, తెలంగాణలో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, ప్రతి ఎగ్జామ్కి మన షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది 100% యూస్ఫుల్గా ఉంటుంది. ర్యాపిడ్ రివిజన్ ద్వారా సిలబస్ అనేది అతి తక్కువ సమయంలో కంప్లీట్ అయ్యే విధంగా ఉంటుందండి. ఇందులో ప్రతి ఒక్క కోర్సులో ఫ్రీ కంటెంట్ ఉందండి. ఫ్రీ కంటెంట్ చూసి నచ్చిన వారు ఉంటే ఈ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. లేదంటే ప్లే స్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ టైప్ చేసిన మన యాప్ ఉంటుందండి. అలానైనా డౌన్లోడ్ చేసుకొని కోర్స్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.